హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటస్ గేమింగ్ గైస్. వచ్చేసి ఈ వీడియోలో అయితే మనకైతే కొత్త గేమ్ తోటి అయితే మేము ముంగైతే వచ్చేసాం గైస్. సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ గేమ్ తోటి అయితే మేము ముంగైతే వచ్చేసాం గైస్. సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ చూడండి గైస్, ఎలా ఆడతాం మనం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం అయితే పేరు అయితే చేసుకున్నాం. ఫస్ట్ జిగో అయితే ఉంది గైస్, మనం అయితే పేరుని అయితే చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడైతే మన లోగో మన పేరు అయితే పెట్టాం గైస్, ఏటస్ గేమింగ్ అని పెట్టేద్దాం. మనమైతే పెట్టేసాం గైస్, ఏటస్ గేమింగ్ అని కంప్లీట్ అయిపోయింది. ఇదండి గైస్, బాక్స్ అయితే ఓకే వీడియో చూసేస్తాం అనమాట. ఇవైతే మనకైతే ఇప్పుడు స్టాక్ అనేది లేదు, ఇప్పుడు కంప్యూటర్లో చూద్దాం గైస్. ఓకే ఇది 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 ఇవైతే బుక్ వద్దులే గైస్, ఇవైతే వద్దు. మనం ఒకటే అన్ని బాక్స్ బుక్ చేద్దాం. కరెక్ట్ మన 10 బుక్ చేద్దాం. ఓ గైస్ 42 అవుతున్నాయి. 42 అయితే మన దగ్గర లేవు, 40 రూపీస్ ఉన్నాయి. కోటగా తక్కువ చేసేద్దాం. అదే గైస్ బుక్ బై అయితే చేసేసాం. ఇంకా రావట్లేదు అని మనం చూస్తూ ఉంటాం కదా గైస్. మనకు లేట్ అయితే పడదు. ఇక్కడ 4 minutes అని ఉంది కదా, మనకి ఇక్కడ కనబడుతుంది స్పీడ్ అనేది. స్పీడ్ అప్ కొట్టేస్తాం. కొట్టేస్తే స్పీడ్ అయితే వచ్చేసి గైస్. ఇక్కడైతే మనకి 95 ఉన్నాయి గైస్. ఇంకా నువ్వైతే మన దగ్గర ఇంకా 2 రూపీస్ అయితే ఉన్నాయి గైస్. మనమైతే ఇప్పుడు మనం 40 రూపీస్ నుంచి మనం 2 రూపీస్ నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తామో చూద్దాం గైస్. మనమైతే ఇప్పుడైతే దీని ప్రైస్ అయితే ఫస్ట్ మనకి 4.77 మార్కెట్ ప్రైస్ అయితే ఉంది. మనమైతే 5 రూపీస్ పెట్టాము. మనం ఓపెన్ అయితే చేద్దాం షాప్ని. అయితే కస్టమర్ అయితే రావడం అయితే జరుగుతుంది కదా, అందరూ అయితే కస్టమర్ అయితే వచ్చేసాను అనమాట. మనం అయితే కౌంటర్లో అయితే కూర్చున్నాం. మెల్లమెల్లగా అయితే కస్టమర్స్ అయితే వచ్చేసాను అనమాట. ఓకే ఫస్ట్ కస్టమర్ అయితే మంచిగా తీసుకుని గ్యాస్. మన స్టాక్ అయితే తొందరగా సేల్ చేసేద్దాం మనం, మళ్ళీ చాలా మంది వస్తారు గ్యాస్. మొత్తానికి అయితే మన ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి అయితే వచ్చేసాం గ్యాస్. మనం అయితే చూస్తారు కదా, మనం అయితే ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్కి అయితే తొందరగా వచ్చేసాం. ఈ బ్రో అయితే చాలానే కొన్నాడు గ్యాస్. మనకైతే చాకో కేక్ అయితే మంచిగానే కొన్నాడు. 30 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. బ్రో తొందరండి వచ్చేసింది. మేడం అయితే వచ్చేసింది గ్యాస్. అందరికైతే మనం తీసేసుకున్నాం 30 రూపీస్. మనైతే 15 రూపీస్ అయితే రిటర్న్ అయితే చేద్దాం. అందరికైతే తొందరగా మన స్పీడ్ అయితే తొందరగా 25 రూపీస్ అయితే మనం చేసాం గ్యాస్. రిటర్న్ అయితే రిటర్న్ అయితే 3 కొన్నాడు గ్యాస్. బ్రో అయితే 15 రూపీస్ అయితే మనం క్రెడిట్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఓకే అప్పటికి బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది గ్యాస్. ఇక్కడ స్టాక్ అయితే అప్పుడే మనం అయితే బాక్స్ ఫిల్ చేద్దాం. తొందరగా అయితే ఇంకొక బాక్స్ కూడా ఫిల్ చేసేద్దాం గైస్. ఇంకొక రో అయితే ఓ గైస్ ఏంటి గైస్, A few moments later. బిల్ కౌంటర్ కూడా అయితే చూస్తున్నాం గైస్. మనం అయితే ఇప్పుడైతే బిల్ అయితే మొత్తం అయితే ఫినిష్ అయితే చేద్దాం. వీళ్ళందరూ అయితే వచ్చారు, కస్టమర్స్ చాలా మంది ఉన్నారు కదా మన షాపింగ్ కాంప్లెక్స్ అయితే. గైస్ ఈ గేమ్ మీకు కావాలంటే, గేమ్ మీకు నచ్చితే గేమ్ కావాలంటే ప్లే స్టోర్లో ఉంటుంది గైస్. ప్లే స్టోర్లో సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ అనే ఉంటుంది గైస్. అదైతే కొడితే మనకైతే వచ్చేస్తుంది అనమాట. గేమ్ అయితే ఎక్కించుకొని డౌన్లోడ్ చేసుకుని ఆడితే ఆడొచ్చు గైస్ మీరు కూడా. సో వచ్చేసి గైస్ మన సెకండ్ లెవెల్ కూడా పూర్తి అయిపోయి థర్డ్ లెవెల్కి అయితే వచ్చేసాం గైస్. మనం తొందర అయితే వచ్చేసాం. మన ప్రాఫిట్ అయితే 357 రూపీస్ అయితే ఉన్నాయి గైస్. మనం అయితే 40 రూపీస్ తోటి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసాం అన్న కదా. ఇంకా చాకోపీస్ బాక్సెస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి గైస్ మన దగ్గర. ఇదైతే మనం ఫస్ట్ నెట్ అయితే ఆన్ చేసుకుని కూడా ఆడొచ్చు, లేకపోతే ఆన్ చేసుకోకుండా కూడా ఆడచ్చు గైస్. ఆఫ్ చేసుకుని ఆడితే మనకి ఒక ఉంటుంది గైస్. మనకి అయితే వీడియోస్ నెట్ యాడ్స్ అయితే రావన్నమాట. నెట్ ఆన్ చేసుకుని ఆడితే మీకైతే యాడ్స్ అయితే వస్తాయి అనమాట. అదే ఒక చెప్తున్నాం గైస్. మీకు అయితే మళ్ళీ నెట్ ఆన్ చేసుకుని ఆడుతారంటే మీరు ఆడుకోవచ్చు గైస్, కానీ వీడియోస్ ప్రాబ్లం వస్తాయి గైస్. అందుకే మనం నెట్ అయితే ఆఫ్ చేసి ఆడుతున్నాం కాబట్టి వీడియోస్ ఏం రావన్నమాట. మనకి ఫిల్ చేసేదాని తొందర అయితే ఇది చాలా బాగుంటుంది గైస్. గేమ్ మీరు ఆడాలనుకుంటే ప్లే స్టోర్కి అయితే వెళ్ళి ఎక్కించుకోవచ్చు గైస్. ఓకే మనకైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ప్లే స్టోర్లో. గేమ్ బాగుంటుంది గైస్, ఎక్కించుకోవచ్చు గైస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కించుకోండి గైస్. మనైతే స్టాక్ అయిపోయే వరకు మనమైతే గైస్ అప్పుడే నైట్ అయిపోయింది గైస్. మనైతే స్కిప్ అయితే చేద్దాం, మార్నింగ్ కంటిన్యూ కొట్టేద్దాం. ఓకే మనైతే లీవ్ కొట్టేద్దాం. ఓకే ఇంకా ఓపెన్ అండ్ షాపింగ్ మనం ఒకటే చూద్దాం గైస్. ఇప్పుడైతే ఇది స్టాండ్ అయితే ఉంది గైస్. బిగ్ షెల్ఫ్ అంట, షెల్ఫ్ అయితే బుక్ చేసేసాం. 400 గైస్. ఈ షెల్ఫ్ అయితే మన దగ్గర 77 రూపీస్ అయితే ఇంకా మిలిగాయి గైస్ అనమాట. మనైతే ఇది రొటేట్ అయితే తీసేద్దాం, ఫిక్స్ చేసేద్దాం. ఓకే గైస్ మనైతే మొత్తానికి అయితే ఫిక్స్ చేసేసినాం గైస్. మనైతే కస్టమర్స్ అయితే ముగ్గురు అయితే వచ్చారనమాట. మనైతే బిల్ కౌంటర్ ఇక్కడ కూర్చున్నాం. మొత్తం అయిపోతుంది. క్రెడిట్ అయితే తీసుకుంటున్నాం. ఓకే క్యాష్ అయితే 5 రూపీస్ ఇచ్చేసాం. ఏంటి గైస్ అతను అక్కడనే గ్లిచ్ అయినట్టున్నాడు గైస్. ఇక్కడైతే గేమ్ అతనైతే గ్లిచ్ అయింది అనమాట. మనం తీద్దాం. ఓ గైస్ ఏంటి గైస్ ఏం లేనట్టు వెళ్ళిపోయింది గైస్, ఎందుకు ఆయన గ్లిచ్ అయింది కాబట్టి. ఓకే వచ్చేసి ఇంకా మనకైతే 3 రోస్ అయితే మనకి స్టాక్ అయితే ఉందన్నమాట. స్టాక్ అయిపోయే వరకు అయితే చూద్దాం. లాస్ట్ వరకు అయితే ఎంతమంది వస్తారు, ఎన్ని గానం కొనుక్కుంటారు అయితే మనం చూద్దాం. ఇంకా చాలా ఉంటాయి గైస్. మనకైతే ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. లాక్ అయితే ఓపెన్ అయితే ఉండొచ్చు గైస్. మనైతే ఇక్కడ వచ్చేసరికి అయితే ప్రోడక్ట్ లైన్ 1 అని ఉంది కదా, ఓన్ అయితే అయిపోయింది. 20 రూపీస్ అయితే మనైతే ఓన్ అయితే చేసేది అనమాట.
మనం ఇక్కడ ఏమైనా కావాలంటే స్టోర్ రూమ్ కావాలంటే స్టోర్ రూమ్ 1000 రూపీస్ అయితే పెట్టి పర్చేస్ చేసుకోవాలి గైస్. అన్ని ఇంకా ఉంటాయి. క్లీనింగ్ కావాలంటే 20 రూపీస్ అయితే 20 అయితే కొట్టి గైస్. మన ఈ కలర్ అయితే షాపింగ్ కలర్ అయితే చూసారు కదా గైస్. మనైతే ఇన్ని అయితే ఉంటాయి అనమాట. మనం నెట్ ఆన్ చేసుకుంటే ఇవన్నీ తీసుకోవచ్చు గైస్. మనైతే చూస్తారు కదా ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయి గైస్. మనకైతే చూడడానికి ఆప్షన్స్ ఇక్కడైతే షెల్ఫ్స్, ఫ్రిడ్జెస్ అన్నీ ఉంటాయి గైస్. డెక్స్ అన్నీ ఉంటాయి అనమాట. కంప్యూటర్, క్యాష్ కౌంటర్, డస్ట్బిన్, బాక్సెస్ అన్నీ ఉంటాయి గైస్. ఇక్కడైతే మనకైతే చూడడానికి అయితే సో వచ్చేసి ఇప్పుడైతే మనమైతే అది కొన్నాం కాబట్టి 20 రూపీస్ పెట్టి మనమైతే చూస్తారు కదా గైస్. ఇక్కడైతే బ్రెడ్ అవన్నీ అయితే వచ్చేసాయి అనమాట. మనం ఒకటి అయితే బుక్ చేసేసాం అనమాట. ఇప్పుడైతే అందరు కస్టమర్స్ అయితే చాలా మంది వచ్చారు. మనైతే బిల్ చేసిన తర్వాత మన అయితే అప్పటి వరకు మన ఆర్డర్ అయితే వచ్చేసాయి అనమాట. మనం అయితే వెళ్ళిపోదాం. 4th లెవెల్ కూడా మనకైతే 3rd లెవెల్ కంప్లీట్ అయిపోయి 4th లెవెల్ కూడా వచ్చేసింది గైస్. మన మొత్తానికి అయితే ఇంతమంది ఉన్నారు గైస్. చూసారు కదా మనకి ప్రాఫిట్ అయితే ఫుల్ అయితే అవుతుంది గైస్. ఇప్పుడైతే మనం షెల్ఫ్ అయితే కొన్నాం. బిడ్డ అయితే దానిలో స్టాక్ అయితే ఫుల్ చేయాలి ఇంకా. ఓకే గైస్ ఇప్పుడైతే మొత్తానికి అయితే మన లాస్ట్ ఒక్క రో ఉంది గైస్. ఆ రో అయితే అయిపోతే మస్తు ఉంటుంది గైస్. మనైతే షాపింగ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ఓకే ఇంకా ముగ్గురు ఉన్నారు అయిపోయింది గైస్. ఇంకొక కస్టమర్ అయితే వచ్చేసారనమాట. ఓకే గైస్ ఇక్కడైతే 5 రూపీస్ ఇచ్చేసాం. 2 బాక్స్ అయితే 10 రూపీస్ గైస్. 10 రూపీస్ క్యాష్ చేయలేదు. ఓకే గైస్ అప్పుడే సెకండ్ డే కూడా ఫినిష్ అయిపోయింది. మనం కంటిన్యూ మార్నింగ్ అయితే కొట్టేసాం. ఓకే మనైతే మొత్తానికి అయితే మన బాక్స్ అయితే వచ్చేసింది అనమాట. ఇదే గైస్ మన షోరూమ్ అయితే. షోరూమ్ ఇందాక చెప్పాను కదా 1000 రూపీస్ పెడితే షోరూమ్ అయితే ఓపెన్ అవుతుంది. మన బాక్సెస్ కావాలంటే ఎక్స్ట్రా ఉంటాయి దానిలో వేసుకోవచ్చు గైస్. ఇక్కడైతే మనం కాఫీ మీడియం అయితే రేట్ అయితే స్పీడ్ చేద్దాం గైస్. 5.91 అయితే మార్కెట్ ప్రైస్ ఉంది గైస్. మన మార్కెట్ ప్రైస్ కైనా మన 6 రూపీస్ అయితే పెట్టామన్నమాట. ఇప్పుడైతే చాలా ఇద్దరైతే కస్టమర్స్ అయితే వచ్చారన్నమాట. ఓకే ఇప్పుడు కొత్త స్టాక్ అయితే చాలా మంది కొంటారనుకుంటున్నా గైస్. ఓకే 5 రూపీస్ క్రియేట్ చేసేసి అమ్ముతుందా. ఫస్ట్ 6 రూపీస్ గైస్. ఫస్ట్ ఇతనే కొన్నాడు గైస్ మనకైతే కాఫీ. ఓకే గైస్ 2 కొన్నారు గైస్. కొత్త స్టాక్ 12 రూపీస్ పెట్టాము. ఒకటి 6 రూపీస్ పెట్టాం గైస్ మనం అయితే. ఓకే గైస్ ఇంకా 3 మిలియన్లు కొట్టే ఇక్కడ నుంచి 3 కనబడుతున్నాయి. ఓకే ఇంకా చాలా ఉన్నట్టున్నాయి గైస్ ఇంకిలా. ఓ గైస్ ఎక్కువ రేట్ ఉందని చెప్తున్నారు గైస్ మనైతే కాఫీ మీడియం అయితే. ఓకే ఓకే అందరూ అయితే వచ్చారు. మళ్ళీ అంటుంది గైస్ చూసారు కదా మన కస్టమర్స్ అయితే ఎక్కువ చాలా ఎక్కువ ఉందని వేయిపోతుంది గైస్ కొంచెం మంది అయితే. వచ్చేసి గైస్ కాస్ట్ ఎక్కువ వెళ్ళిపోతుంది గైస్ కస్టమర్స్ అయితే. ఇప్పుడైతే మన కస్టమర్స్ అయితే మళ్ళీ ఇద్దరు అయితే వచ్చినాయి అనమాట. స్టాక్ అయితే అయిపోయింది కంప్లీట్లీ. మన స్టాక్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మనైతే ఇంకా అయిపోయినాయి గైస్. ఇంకా మన 5th లెవెల్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మొత్తంకి 4th లెవెల్ నుంచి 5th లెవెల్కి అయితే వచ్చేసాం గైస్ మనైతే. ఓకే గైస్ షాప్ అయితే క్లోజ్ చేసేసాం. ఇక్కడైతే ఇద్దరైతే ఉన్నారు గైస్. మన క్యాషియర్ ఉన్నారు గైస్. ఇప్పుడైతే మన కౌంటర్ కట్టుకు వస్తాం గైస్. ఇతనైతే మనకి హెల్పర్ అయితే వస్తారనమాట. మనమైతే మనీ కొట్టాం గైస్. మన పార్ట్ 2 అయితే కలుద్దాం గైస్. మన పార్ట్ 2 కావాలంటే కామెంట్ అయితే చేశాను గైస్. మనైతే పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం గైస్. మీకైతే మొత్తానికి అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. బాయ్ గైస్.